నమస్తే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తా అని తెలిపారు. కానీ సెన్సిటివ్ మ్యాటర్ కానీ తిరుమలకు రాకుండా నిన్ను అడ్డుకోవడాన్ని ఆరోపణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక షరతు పెట్టారు. నేను అక్కడ అన్ని నమ్ముతాను. హిందూ ధర్మాల్ని, హిందూ అన్ని ఇవి నమ్మిన తర్వాత నేను సంతకం పెట్టిన తర్వాతే మిమ్మల్ని లోపల రాణిస్తాను. టీటీడీ వాళ్ళు ఒక డిక్లరేషన్ పెట్టారు. కొన్ని హిందూ సంఘ నాయకులు కూడా ఆయన్ని బ్యాన్ చేశారు రావద్దని. అదేంటయ్యా జగన్ అన్న వస్తానంటుంటా ఆపడానికి మీరెవరు నేనెవరు? ఆయన కూడా భారతదేశ పౌరుడే, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల పులి. అన్న ఆపడానికి ఏ విధంగా చెప్తారు మీరు? ఇక్కడ చూడండి, ఇదేం దేశం, ఇదే హిందూయిజం. దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? నా పేరు జగన్మోహన్ రెడ్డి, మా నాన్న పేరు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ నాన్న పేరు సోకాళ్ళు నేమని రాయాలి. ఇలావన్నీ చెప్పాలి. కానీ నేను రాను ఇలా ఎందుకు అడుగుతున్నారంటే ఎలా అండి? రాయాలి ఇలానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, నేను సన్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ సన్ ఆఫ్, ఇలా అందరు రాసుకుంటూ ఇస్తానే నమ్మి సంతకం పెడతానే లోపలికి ఎలౌడ్ ఉంది. రాజారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వెంకటరెడ్డి వాళ్ళ నాన్నగారు సుబ్బారెడ్డి గారు, ఇలా డిక్లరేషన్స్ ఉంటాయి. మీరు అన్నీ చేయకుండా నేను దీన్ని విమర్శించడం కొంచెం తప్పు అనిపించింది నాకు ఎందుకో. ఇంకోటి కూడా చూడండి, ఎలాంటి లౌకిక వాదం ఇది? లౌకికం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తిరుమలని ఫస్ట్ పట్టించింది మన ప్రభుత్వమే కదా. గతంలో లడ్డూ కల్తీ ఏం జరిగిందో ఎవరి హయాంలో జరిగిందన్నా? మాట్లాడే ముందర కొంచెం వాస్తవం మాట్లాడన్నా. అనవసరంగా బయటకు వచ్చి నీ స్క్రిప్ట్ ఎవడిస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు మీ పరిస్థితి ఏంటో అసలు. నాకే గనక ఒక అవకాశం వస్తే అన్న నువ్వు చేసేది రైట్ రాంగ్ నేను నీకు క్లియర్గా సలహాలు ఇస్తానన్నా. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, వెరీ గుడ్. 4 గోడల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ చదువుతున్నారు, ఓకే. ఆయన నమ్మిన మతం, ఆయన నమ్మిన దేవుడు, ఆ విశ్వాసం ఆయనకి ఓకే. బయట హిందూ ముస్లిం మతాలు గౌరవిస్తా, అది మనం చూసి ఎలా మాట్లాడుతున్నాడు? ముస్లిం హిందువులందరినీ గౌరవిస్తా అని చెప్తున్నాడు. ఇంకోటి చూడండి, మాజీ సీఎం అయినా నన్నే మతం అడిగితే సామాన్యులు ఎస్టీ ఎస్సీ పరిస్థితి ఏంటి అన్న నేను ఎందుకు అడిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాతగారు అయిన వెంకటరెడ్డి గారు, వాళ్ళ కొడుకైన రాజారెడ్డి గారు, వాళ్ళ కొడుకైన రాజశేఖర రెడ్డి గారు కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు, వేరే చివర రెడ్డి అని పెట్టుకుని హిందువులు అయి ఉండి మీరు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి అటు ఉండక ఇటు ఉండక కన్ఫ్యూజన్ గా ఉండడంతో మిమ్మల్ని అడిగారన్నా. అది మీకు అర్థం కావట్లే. నా మతం మానవత్వం అని రాసుకోండి. కిడ్నీ టచ్ స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు ఏమని? నా మతం మానవత్వం అని అంటున్నావు కదా. లడ్డూపై బాబు అన్ని అబద్ధాలే ఒక డిక్లరేషన్ ఫామ్ తీసుకురా అన్న జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు నా మీద బురద జల్లడానికి స్టేట్మెంట్ తెర మీద లేవడానికి ఒక స్టేట్మెంట్ తీసుకురా. ఆ రోజా వచ్చేమో నేను తిరుమల ఎంత చేసావు మాట్లాడుతున్నారు, తర్వాత 2-3 పంపించావు, ఏకంగా రంగంలోకి మీరే దిగారు. వద్దన్న బదనం అయిపోతున్నారు, 11 సీట్ల నుంచి 1 సీట్కి వెళ్ళిపోతాను భయం అవుతుంది నాకు. దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్. తిరుమలలో కల్తీ లేని వాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ సీఎం కాబట్టి నేను గౌరవించే మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో కల్తీని వాడలేదని క్లియర్ కట్ గా తెలుపుతున్నారు కదా మీరు. హిందూ సంఘాల నాయకులు మీ అందరు కూడా చెప్తున్నాను, ఈయన తిరుమల వస్తున్నారు, రానివ్వండి, దయచేసి అడ్డుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అక్కడెక్కడ తప్పు జరగలేదు, అవినీతి జరగలేదు, నా మీద బురద జరుగుతున్నారు అని చెప్తున్నారు కదా. తిరుమలకు రానివ్వండి, వచ్చి అన్న కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానంతరం ఆయన చేసుకునివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మీరు తిరుమల రండి, పార్టీ నాయకులతో రాకండి దయచేసి. మీరు మీ శ్రీమతి అయిన భారతి రెడ్డి గారు మీ ఇద్దరు రండి, వచ్చి శుభ్రంగా నువ్వు తెల్ల చొక్కా పంచి కట్టుకుని మంచిగా నామం పెట్టుకుని శుభ్రంగా లైన్లో దర్శనం చేసుకుని బయటకు వచ్చి స్వామివారికి 2 చేతులు నమస్కరించి చేతిలో లడ్డు పట్టుకుని వెంకటేశ్వర స్వామి వైపు చూపిస్తూ ఇక్కడ అవినీతి కానీ తప్పు కానీ కల్తీ కానీ ఏం జరగలేదు స్వామి, ఒకవేళ ఇలాంటివన్నీ జరుగుంటే నేను మొత్తం పుట్టగట్టులు లేకుండా పోతాను స్వామి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వనా. గుండె తల మీద పెట్టుకుంటారు జనాలు. నేను హిందూ సంఘ నాయకులు చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను, దయచేసి తిరుమల రానివ్వండి. అన్న తప్పు చేయలేదు, నేను ప్రూవ్ చేసుకుంటాను. అలాంటి వ్యక్తికి మనకు ఛాన్స్ ఇవ్వాలి. అది ఇక్కడ తప్పు మన వైపు ఉండిపోయినట్టు పడుతున్నాం. ఇన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? వెంకన్నపై విశ్వాసం లేదు,
అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం లేదా? తేల్చి చెప్పిన వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇచ్చేందుకు అహం అడ్డు. ఎందుకన్నా అహం? నువ్వు నమ్మేవు దేవుడిని. ఇప్పుడు నువ్వు చర్చికి పిలు నేను వస్తా, మసీదుకి పిలు నేను వస్తా. నా మతాన్ని నేను ప్రేమించుకుంటా, నీ మతాన్ని గౌరవిస్తా. ఆ విధంగా రావచ్చు కదా. అదే నేపంతో తిరుమల పర్యటన రద్దు. తనను అడ్డుకున్నారంటూ గగ్గోలు. నేను ఎందుకు అడ్డుకున్నారన్నా? నువ్వు కార్యకర్తల బలగాన్ని వేసుకుని వెళ్ళావు. రాజకీయం చేయడం కదా, అక్కడ పని సాల్వ్ చేయడానికి వెళ్ళాలి మనం. అందుకని నిన్ను అడ్డుకున్నారు. మీడియాతో మాట్లాడుతున్న జగన్. సో మొత్తానికి ఏంటంటే ఇదేదో అని జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు. హిందూ సంఘ నాయకులారా, కొంతమంది ఈయన ఇప్పుడు పరమ పవిత్రంగా తిరుమల కొండ మీదకి వస్తారంటారు. అన్నని రానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైతే మీకు చెప్పానో కొండ మీద అది చేసి చూపించండి. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాం మేము. హిందూ సంఘాలారా, కొంచెం జగన్ అన్న మాత్రం కొండ మీదకి వస్తారంటారు, రానివ్వండి. ఆయన ప్రూవ్ చేసుకుంటానని మనం ఛాన్స్ ఇవ్వాలి. 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాం పరిపాలనకి, ఒక రోజు ఛాన్స్ ఇవ్వలేమో మనం. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి, మీ మీద ఏం ఆకుండా చూద్దాం. మీరు ఒక తప్పు చేయకపోతే ఇది తప్పు చేయలేదని మీరు వెంకటేశ్వర స్వామి సాక్షిగా పెట్టుకోవాలి. లేకపోతే మీకే తెలుసు మాకన్నా ఏం జరుగుతుంది ఏంటి అనేది. చూద్దాం వస్తారా రారో ఏంటి అనేది. చూస్తున్నాను నాగా సమాంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.